హలో అండి. సింపుల్గా గ్రీన్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 4-5 గ్రీన్ చిల్లీస్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, దీన్ని మొత్తం చికెన్కి మంచిగా పట్టేయాలి. 5 to 10 minutes ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని మనం కడాయిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని, ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మొత్తం గోలిన తర్వాత ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. ఇది ఒక 80% వరకు మనకు ఆయిల్లోనే కుక్ అయిపోద్ది చికెన్. అందులోకి వాటర్, మనం వాష్ చేసుకున్న చికెన్ అంటే వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఉడకనిచ్చిన తర్వాత మనకి కావాల్సినంత సరిపడా కారం వేసుకొని మొత్తం మళ్ళీ ఒక 2 to 3 minutes ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కారం ఉడికిన తర్వాత అప్పుడు మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ వేసుకొని చికెన్ని మెత్తగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత మనం పుదీనా అండ్ గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకొని మంచిగా చికెన్ని మనకి థిక్నెస్ ఎంత గ్రేవీ అంటే అంత దగ్గర పడే వరకు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.